నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీటెక్ బీఐడి అభ్యర్థులు మాత్రం ఇక్కడ ప్రజాభవన్ దగ్గరికి వచ్చారు. ఎందుకు ఇక్కడ రావడానికి కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరేంటి చెప్పండి. నా పేరు జ్యోతి అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది ఏజెన్సీ ఏరియా. యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత బీఎడ్ చేయడం జరిగింది. టీచింగ్ మీద ఇంట్రెస్ట్తో నేను బీటెక్ తర్వాత బీఎడ్ సైడ్ వచ్చాను. బీఎడ్ కంప్లీట్ అయ్యింది. 2 years రెగ్యులర్ బీఎడ్ చేసాము. చేసిన తర్వాత టెట్ ఎలిజిబిలిటీ సీటెట్ రాసాము. మన తెలంగాణ టెట్ రాయడం కూడా జరిగింది. మంచి స్కోర్ ఉంది. దాని తర్వాత ఇలా టీజీటీ గురుకుల పడ్డవి. మా క్వాలిఫికేషన్కి బీటెక్ బీఐడి క్వాలిఫికేషన్ ఉండేసరికి మేము టీజీటీ రాయడం జరిగింది. అలానే టీజీటీ మెరిట్ లిస్ట్ 1:2లో మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. దాంట్లో ఎలిజిబుల్ స్టాంప్ అని కూడా వేసి ఇచ్చారు. 1:1 రిజల్ట్స్ మొన్న 28న రావడం జరిగింది. దాని తర్వాత నిన్న జరిగిన సీఎం మీటింగ్ అపాయింట్మెంట్స్ ఇచ్చే ప్రాసెస్లో మా బీటెక్ వాళ్ళని విత్హెల్డ్ అని పెట్టి 97 మెంబర్స్కి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించలేదన్నమాట. మాకు ఎందుకు అసలు విత్హెల్డ్ పెట్టడానికి రీజన్ ఏంటి, మాకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాము. సార్ సీఎం గారు మీరే ఎలా అయినా ఇన్ కేస్ ఇంతకుముందు ఏమైనా పొరపాట్లు ఉండి సంథింగ్ మాకేమైనా ఇష్యూ ఉండుంటే బీటెక్ వాళ్ళది అది క్లియర్ చేసి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతున్నాం సార్. 5 years నుంచి అట్లా ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్లోనే రావాలి అనుకొని చదువుతూ ఉన్నాము. ఒకేసారి జాబ్ వచ్చి మేము జాయినింగ్ అందరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. మేమంతా టాప్ 100 ర్యాంకర్స్లో ఉన్నాము. మేము బీటెక్ స్టూడెంట్స్ అందరం కూడా లాస్ట్కి ఇలా జాబ్ ఇవ్వకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఎన్నో ఇయర్స్ కష్టపడి చదివాము సార్. ఇన్ని రోజులు జాబ్స్ లేక ఇప్పుడు జాబ్ వచ్చి జాయినింగ్ లేక బాధపడుతున్నాము. ప్లీజ్ మీరు ఎలా అయినా మా ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు ఎంత తొందరగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే అంత మంచిది సార్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ప్రజాభవన్లో భాగంగా వినతి ఇచ్చినప్పుడు అధికారుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్. మేము ఎలిజిబుల్ ఎందుకు కాదో వాళ్ళు సరిగా చెప్పట్లేరు. వాళ్ళు ఎవరు అంతకుముందు క్యాండిడేట్స్ ఎవరో వాళ్ళ కేసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ కేసెస్కి ప్రజెంట్ రిక్రూట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు సార్. మేము ఎన్సిటీ 2014 గైడ్లైన్స్ ప్రకారమే మేము స్టేట్ గవర్నమెంటే అడాప్ట్ చేసుకొని మాకు బీఈడీ అవకాశం ఇచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎడ్సెట్లో మాకు ఛాన్స్ ఇస్తున్నారు. మేము ప్రతి ఇయర్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము. మేము కౌన్సిలింగ్ ద్వారా బీఎడ్లో ఎంట్రన్స్ ద్వారా మేము సీట్ తీసుకుంటున్నాము. మేము కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా అదర్ డిగ్రీ వాళ్ళతో పాటుగా మేము టీచింగ్ ప్రొఫెషన్ టీచింగ్ ప్రాక్టీస్ చేసాము. అట్ ద సేమ్ టైం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సార్ మేము అది కూడా రాసాము. మేము అందులో క్వాలిఫై అయ్యాము. ఫైనల్గా మాకు నెక్స్ట్ ఈ మొన్న పడినటువంటి గురుకుల ఎగ్జామ్లో మేము అప్లై చేసుకున్నాము. మేము 1:2లో ఉన్నాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రతి డాక్యుమెంట్ చెక్ చేశారు. మా ఎక్నాలెడ్జ్ మీద ఎలిజిబుల్ అనే స్టాంప్ వేశారు. తీరా ఫైనల్ రిజల్ట్ 1:1 పెట్టేసరికి అక్కడ విత్హెల్డ్ అని పెట్టారు. రీజన్స్ అడిగితే అది సుప్రీంకోర్టు కేసు అంటున్నారు. ఆ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజెంట్ నోటిఫికేషన్ మీద ఎలాంటి కేసెస్ లేవు. ఆ ఇష్యూ అనేది మాకు తెలియదు సార్. సో విత్హెల్డ్ పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇచ్చారు, అన్ని అర్హతలకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. తీరా నియామక పత్రం విషయం మాత్రం అడ్డుకోవడానికి ఎట్లా? అవునండి, మాకు ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో మాకు తెలియదు. మాకు కేసు ఉందని చెప్తున్నారు. మాకు అసలు కేసు ఏముందో కూడా మాకు తెలియదు. మేము నోటిఫికేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎగ్జామ్ రాసినాం. నోటిఫికేషన్ ప్రకారం అటెండ్ చేసినాం. నోటిఫికేషన్లో కూడా మీరు అదర్ దెన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. డిగ్రీ ఉంటే డిగ్రీ బీఎస్సీ అవి మెన్షన్ చేసిన తర్వాత బీటెక్ లేకపోతే అదర్ ఆప్షన్ పెట్టుకొని మీరు ఎలిజిబుల్ కావచ్చు అని మాకు చైర్మన్ గారు కూడా చెప్పారు. చైర్మన్ గారు చెప్తేనే మేము ఎగ్జామ్ రాసినాం, ఎలిజిబుల్ అయ్యాం. 1:1లో ఉన్నాం. 1:1లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత అందరితో పాటు మాకు కూడా పేరు పిలవకుండా నిన్న ఎల్బీ స్టేడియంలో మాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటుంటే మాకు అన్నీ లాగట్లేదు. మేము ఎంతమంది ఉన్నాము, నేను వికారాబాద్ నుంచి వచ్చాను సార్. ఇంతమంది మేము వచ్చినాము ఆల్ ఓవర్ స్టేట్ నుంచి. అంటే మేము 97 మెంబర్స్ మేము చేసిన దానికి మాకు ఏ రూల్స్ ఏముందో అదేందో మాకు తెలియదు. అపాయింట్మెంట్ ఇస్తేనే కదా మేము ఎగ్జామ్ ఎలిజిబుల్ అంటేనే మేము ఎగ్జామ్ రాసినాము, బీఎడ్ చేసినాము. 1:2లో సెలెక్ట్ అయినాము. మళ్ళీ 1:1 ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మాకు జాబ్ వచ్చిన తర్వాత ఎలిజిబుల్ లేరంటే మీరు మమ్మల్ని ఇప్పుడు అవడం కరెక్ట్ లేదు. సో రేవంత్ అన్న మాకు సజెషన్ చేసి రేవంత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడని మేము ఇంతమందిని వెయిట్ చేస్తున్నాం. గత పాలకులు ఏం చేసిరో మాకు తెలియదు. మాకు ఎలిజిబుల్ ఇచ్చిన గత పాలకులు గత ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు. అప్పుడు మాకు న్యాయం జరగలేదు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే న్యాయం జరుగుతుందని మేము రేవంత్ అన్నని గెలిపించుకున్నాం. ఇప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా మా అందరం మేము జాబ్స్ వస్తాయని విశ్వసిస్తున్నాం. అన్న మీరు మాకు న్యాయం చేస్తారని రేవంత్ అన్న మాకు పెద్ద అన్న అని మేము విశ్వసిస్తున్నాం. యాజ్ అ సీఎంగా కాదు, మాకు అన్నలాగా మీరు అందరు సాల్వ్ ఇస్తున్నారు, అందరు ఇష్యూలు సాల్వ్ చేస్తున్నారు. మా ఇష్యూ కూడా సాల్వ్ అవుతుందని, ఈ ఇష్యూ ఖచ్చితంగా రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి మాకు సానుభూతిగా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అంటే కొంతమంది అంటున్నారు మీకు కోర్టు కేసు ఉంది బీటెక్ వాళ్ళది. హైకోర్టు మాకు క్లియరెన్స్ ఇచ్చిందంట సార్.
హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ట్రిప్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అంటున్నారు. అసలు ఏం కోర్టు కేసో ఏందో మాకు తెలియనప్పుడు అసలు మొత్తమే మాకు ఎలిజిబుల్ కాదంటే ఫస్టే మాకు ఎగ్జామ్ రాకుండా పక్కకు పెట్టేస్తే అయిపోతుండే. ఇప్పుడు అంతా తీరా చెప్పుకున్నాక ఇంటి వాళ్ళకి చెప్పుకొని రిలేటివ్స్కి చెప్పుకొని మేము ఎక్కడ బాధ అనుభవిస్తున్నాము సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నాం మాకు జాబ్ వచ్చింది సెలెక్ట్ అయింది అంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినాక ఇప్పుడు అందరికీ చెప్పుకున్న తర్వాత ముఖం ఎక్కడ పెట్టుకోవాలి సార్? తెలియని వాళ్ళ ఈ ఊళ్ళో రిలేటివ్స్కి అందరు షేర్ చేసుకొని అరే వాడికి జాబ్ వచ్చింది అంటే ఇప్పుడు తీరా చూస్తే జాబ్ రాలేదంటే ఏం చేసుకోవాలి? మేము ఏం చేయాలో అర్థమవుతుంది. పేరెంట్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారు సార్. రేవంత్ రెడ్డి సార్ మాకు ఫేవర్గా ఉంటారు. ఖచ్చితంగా రేవంత్ సార్కి ఈ ఇష్యూ వెళ్తుందని విశ్వసిస్తున్నాం. సార్ మాకు ఫేవర్ చేస్తారని విశ్వసిస్తున్నాం. ఆ కోర్టు కేసు ఏదైనా ఇప్పుడు గ్రూప్ 1 కోర్టు కేసు ఉండే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ కొత్తగా ఇచ్చి చేశారు కదా. మాదేమన్నా మాకు తెలియకుండా ఏమైనా ఇష్యూ ఉంటే దాన్ని క్లియర్ చేసి సార్ మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు 100% మాకు ఫేవర్ చేస్తాడని విశ్వసిస్తున్నాం. గత పాలకులు చేసినట్లే సార్ కూడా చేయడానికి మేము విశ్వసిస్తున్నాం. ఈ విషయం ద్వారా మాకు 100% నమ్మకం జరుగుతుంది. సీఎం సార్ దృష్టికి వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని 100% విశ్వసిస్తున్నాం. సార్ మీది ఒక్కటి మీకు విన్నపం సార్, మాకు న్యాయం జరగాలి. సీఎం సార్ న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాం. ఇది ఒక్కటి మాకు ఫేవర్గా వేయండి సార్. జాబ్లు ఇచ్చి మాకు అన్నం పెట్టండి. ఎక్కడ నుండి వచ్చారు? విత్ హెల్త్ విషయంలో కానీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే మాకు మేము అన్ని విధాలా ఎలిజిబుల్ అని గురుకుల బోర్డు వాళ్ళే మాకు స్టాంప్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. కానీ మళ్ళీ వాళ్ళే ఎలిజిబుల్ కాదంటున్నారు. ఏమన్నా అంటే కోర్టు కేసు అంటున్నారు. ఆ కోర్టు కేసు అయితే మా నోటిఫికేషన్తో ఈ 2023 నోటిఫికేషన్తో అయితే మాకు సంబంధం లేదు. ఎవరేసారో మాకు సంబంధం లేదు. ఒకవేళ ఉంటే కూడా రేవంత్ రెడ్డి సార్ గారు సానుకూలంగా స్పందించి మాకు క్లియర్ చేసి మాకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే మేము మా ఇంట్లో వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు, ఇప్పుడైనా జరుగుతుందని చాలా నమ్మకంతో ఉన్నాం మేము. ఎందుకంటే మేము ఇది ఆనందపడాల్సిన విషయము. యాక్చువల్లీ అయితే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందంటే అదొక లైఫ్ టైం అచీవ్మెంట్. కానీ మాకు అది లేకుండా అయిపోయింది సార్. దగ్గర వరకు 1:1 మెరిట్ లిస్ట్లో ఉన్నాము. వీఆర్ ఆల్ మెరిట్ స్టూడెంట్స్. కానీ మాకు ఏంటి సార్, అందరు జాబ్స్ వచ్చాయి కానీ మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోలేకపోతున్నాం. ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం ఇంకొకటి ఉండదని అనుకుంటున్నాను సార్. ఎలాగైనా మాకు ఇది చాలా మా విన్నపం సార్. దయచేసి సీఎం గారి దృష్టికి ఇది తీసుకెళ్తారని మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ దయచేసి మా అపాయింట్మెంట్స్ మాకు ఇప్పియండి సార్. మా ఫ్యామిలీస్కి భరోసా ఇవ్వండి. ఎందుకంటే మీ ద్వారానే ఇది జరుగుతుందని మాకు ఖచ్చితమైన నమ్మకం సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ ఇది. సో మరోవైపు ఇంజనీరింగ్ చేసిన వారికి సివిల్స్ రాసే అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో మీకు కనీసం ఇక్కడే ఆగిపోవడాన్ని ప్రభుత్వాన్ని ఒక నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? సార్ ఇదైతే నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కాదు సార్. బీటెక్ చేసి ఎన్సిటీ గైడ్లైన్స్ 2014 క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బీటెక్ వాళ్ళు బీఈడీకి ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళు బీఈడీ ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు టెట్ రాసుకోమని చెప్పారు. టీచర్స్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ 2017లో మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు మేము అది రాసుకున్నాము. తీరాక లాస్ట్ ఇయర్ 2023లో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. మేము డైరెక్ట్ చైర్మన్ సార్తో అడిగాము, సార్ బీటెక్ బీఈడీ వాళ్ళు ఎలిజిబులా కాదా అని. అంటే రాసుకోవచ్చమ్మా, మీరు కూడా ఎలిజిబుల్, ఎందుకు మిగతా గ్రాడ్యుయేట్స్ లాగా మీరు కూడా గ్రాడ్యుయేట్సే కదమ్మా అని చెప్పేసి అన్నారు. మేము రాసాము. మా రిజల్ట్ మేము మెరిట్లోనే వచ్చాము. లాస్ట్ 1:1 వరకు వచ్చాక ఇప్పుడు మమ్మల్ని విత్హెల్డ్ అని చెప్పి పక్కన పెట్టడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. ఏదన్నా చూసి సీఎం సార్ ఇది నోటీస్ తీసుకెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎలాగైతే వేరే వాళ్ళకి ఇచ్చారో మాకు కూడా సేమ్ అలాగే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు, ఏదున్నా మాకు ఆ విషయం తెలియదు, చెప్తాము కానీ ఎన్ని రోజులని చెప్తారు సార్. మేము ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? ఆల్మోస్ట్ మేము రిజల్ట్ వచ్చి 1 వీక్ అయింది, స్టిల్ మేము వెయిటింగ్. కాకపోతే ఆ కోర్టు కేసు అని అసలు మాకు సంబంధం లేని దాంట్లో దూర్చి మాకు ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో ఉండాలి కానీ కోర్టు ఇది అది అని చెప్పేసి మమ్మల్ని తిప్పాలంటే ఎన్ని రోజులని తిరుగుతాం సార్. మేము కూడా మా ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ వదిలేసుకొని మేము విన్నాలని మాకు సపోర్ట్ అని వాళ్ళు ఇస్తారు సార్. మాకు జాబ్ వచ్చి మేము రోడ్ల మీద దిగాల్సి వస్తుంది సార్. ఇవాళ మేము ఎన్ని రోజులు అలా ఆగుతాం సార్. మేము ఈ జాబ్ కోసం మేము లాస్ట్ 5 years నుంచి కష్టపడ్డాము, ఈ స్టేజ్కి వచ్చాము. 1:1 మెరిట్ లిస్ట్కి వచ్చాము సార్. మా చేతికి అపాయింట్మెంట్ లెటర్స్ ఉండాలి కానీ ఇవాళ మా చేతిలో ఈ బ్యానర్స్ ఉన్నాయి సార్, జస్టిస్ బ్యానర్స్ అని ఉన్నాయి సార్. మీరు ఎలాగన్నా ఈ కన్సర్న్ మీ దృష్టికి తీసుకెళ్ళి త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు చూడండి సార్. అన్న నాది రంగారెడ్డి అన్న. నేను ఒక బీటెక్ అభ్యర్థిని అన్న. బీటెక్ కంప్లీట్ చేసి నాకు ఒక 10 ఏళ్ళు అవుతుందన్న. అప్పటి నుంచి నేను ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఎంతగా నేను నరకం అనుభవించానో నాకు తెలుసు. తర్వాత బీటెక్ వాళ్ళకు కూడా బీఎడ్ చేసుకోవచ్చు అనేసి ఎన్సిటీ నామ్స్ ప్రకారము మాకు ఛాన్స్ ఇవ్వడంతో నేను
బీఎడ్ కంప్లీట్ చేశాను అన్న 2017-2019 ఇయర్లో. దాని తర్వాత మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం వెయిట్ చేశాను 2022లో రావడం జరిగింది టీచర్ ఎలిజిబిలిటీ. అది రాసి నేను అందులో మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు మాకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది గురుకుల టీజీటీకి. అప్లై చేశాను, రాశాను ఎగ్జాము. అండ్ 1:2 లిస్ట్లో కూడా ఎలిజిబిలిటీలో నేను ఉత్తీర్ణంలో ఉన్నాను. దాంతో 1:1 లిస్ట్లో మెరిట్ లిస్ట్లో వచ్చేసేసి విత్హెల్డ్లో ఉండడం జరిగింది. ఆ విత్హెల్డ్లో ఉండడంతో ఏమవుతుందంటే నేను ఏం చేసుకోలేకపోతున్నాను అన్న. ఇప్పుడు నేను ప్రైవేట్కి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నా 3 to 4 years ప్రిపరేషన్ అన్న. టోటల్లీ ఫ్యామిలీని వదిలేసి నేను హైదరాబాద్లో ఉండుకుంటూ కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరుగుకుంటూ ఇంత కష్టపడి చదివి చేసి నేను మా ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్కి ఏం ముఖం చూపించగలుగుతాను? ఇప్పుడు నా ఫ్యామిలీలో ఏం చూపించగలుగుతాను? నా భార్య పిల్లలకి ఏం చెప్పగలుగుతాను? నేను ఇంత చదివి చేసి బీటెక్ ఉండి కూడా. అండ్ వన్ మోర్ థింగ్, బీటెక్ ఉన్న వాళ్ళు ఇవాళ రేపు సివిల్స్ కూడా రాసుకుంటున్నారు. బీటెక్ వాళ్ళని కాదు, ఒక పండిస్తుంటారు, మ్యాథ్స్ హిందీ పండిస్తుంటారు, ఇంగ్లీష్ పండిస్తుంటారు, తెలుగు పండిస్తుంటారు. వాళ్ళు కూడా సివిల్స్ రాస్తున్నారు. వాళ్ళకి అక్కడ లేని రూల్స్ మాకు ఇక్కడ ఏందన్నా? మేము ఇక్కడ బీటెక్ అంటే మాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, వీఆర్ యాక్సెప్టెడ్. అంతతో పాటు మేము ఇంగ్లీషు పర్ఫెక్ట్ ఉంటుంది. గురుకులాల్లో ఇంగ్లీష్ స్కూల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ చెప్పగలుగుతాం మేము. మ్యాథ్స్ టెక్నికల్గా విధంగా మేము కూడా టీచ్ చేయగలుగుతాం. డిగ్రీ వాళ్ళతో సమన్వయంగా మేము చేయగలుగుతాం. అదే ఫిజికల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మేము బీటెక్లో మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చేసాం మేము. సో అన్ని విధాలుగా మేము అర్హులం అయ్యి ఉండి కూడా ఇవాళ ఇక్కడ నిల్చొని మేము జాబ్స్ వచ్చి కూడా ఈ పొజిషన్లో విత్హెల్డ్లో ఉండడము చాలా బాధాకరం అన్న. దీంతో ఇప్పుడు మీ నుంచి మేము సీఎం దృష్టికి తీసుకెళ్ళడం అనుకుంటున్నాము. ఎందుకంటే సీఎం చేతిలోనే ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండడం జరిగింది. డైరెక్ట్ సీఎం సార్ని కలవడం అంటే అసాధ్యం అయిపోయింది మాకు. సార్కి మేము విన్నపం పెట్టుకోవాలంటే సీఎం రేవంత్ అన్న మీ మీదనే మా ఆశలు ఉన్నాయన్న. మేము 97 మంది టీజీటీ మ్యాథమెటిక్స్లో విత్హెల్డ్ పొజిషన్లో ఉన్నాము. ఆ విత్హెల్డ్ పొజిషన్లో ఉండేసరికి మేము ఏం చేయాలో మాకు తెలియక ఉన్నామన్న. మీరు మాకు న్యాయం చేసి మా జాబ్స్ ఇప్పించాలని అనుకుంటున్నామన్న. మాదొక వినేదన్న సీఎం అన్న, మాకు జాబ్స్ ఇప్పించి ఎంత తొందరగా అయితే మాకు టీజీటీలో మాకు ఛాన్స్ ఇవ్వండి అన్న. థ్యాంక్ యూ. బీఈడీ అభ్యర్థుల తరపున ప్రధానంగా చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? సార్, మా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు తప్ప మాకు ఇప్పుడు ఇంకొక దిక్కు లేదు సార్. మీరు మాత్రమే డిసైడ్ కావాలి. గత ప్రభుత్వంలో ఏమైందో మాకు తెలియదు. గురుకుల బోర్డుకి హైకోర్టు ఈవెన్ ఫేవర్గా చెప్పినా కూడా గత ప్రభుత్వం ఎందుకు ఎక్కడ వెళ్ళిందో మాకు ఏమీ తెలియదు. మేము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాం. ఫైనల్గా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుతున్నామంటే, మీరు గత ప్రభుత్వంలో ఏమైతే అయినాయో గురుకుల బోర్డుకి గత ప్రభుత్వానికి మధ్య ఏమేమైతే కేసులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి మాకు 97 మంది ఫ్యామిలీస్ని మీరు ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాం సార్. మేము విత్ ప్రూఫ్స్ తోటే ఎవ్రీథింగ్ ఉన్నాం సార్. టీచర్ అయ్యే ప్రతి ఎలిజిబిలిటీ మాకుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్గా చేసి గురుకుల బోర్డు వాళ్ళే ఎలిజిబిలిటీ పెట్టారు సార్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురుకుల బోర్డు వాళ్ళే హాల్ టికెట్ ఇచ్చారు మాకు. అప్లికేషన్లో మాకు బీటెక్ ఆప్షన్ లేకపోతే చైర్మన్ గారే మాకు చెప్పారు అదర్ డిగ్రీ పెట్టుకొని అప్లై చేయండి అని చెప్పారు. తీరా చూస్తే ఫైనల్ లిస్ట్లో మేము వచ్చాము, కానీ జాబ్ వచ్చినా కూడా విత్హెల్డ్ పెట్టారు సార్. మాకు డిఎస్సిలో కూడా మాకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. మరి ఒకటే రాష్ట్ర ప్రభుత్వంలో గురుకుల బోర్డులో చెప్పే సిలబసే డిఎస్సిలో చెప్తాం మేము. మరి డిఎస్సిలో ఇచ్చిన ఎలిజిబిలిటీ గురుకుల బోర్డు ఎందుకు ఇయ్యరు? ఆ గత ప్రభుత్వంలో అయినటువంటి మరి గురుకుల బోర్డుకి అయినటువంటి సిచ్యువేషన్స్ ఏందో క్లియర్గా చేసుకొని సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీ సిఎస్ గారిని అడిగి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని, మరి జెన్యూన్ ఇష్యూ సార్ మాది. మేము ఫ్రీగా అడగట్లేదు. మేము టెట్ రాశాము, బీఈడీ చేశాము, జాబ్స్కి సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయిన తర్వాత మాకు విత్హెల్డ్ పెట్టారు. నిన్న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మా ఫ్రెండ్స్కి అందజేశారు, మాకు మాత్రం ఇవ్వలేదు. ఎంత బాధ ఉంటుంది సార్, అది చాలా మాటలలో చెప్పలేము మేము. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తప్ప మాకు వేరే వాళ్ళు ఎవ్వరూ న్యాయం చేయరు. అది ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీడియా మిత్రులు అందరూ తీసుకెళ్ళి మా అందరి 97 ఫ్యామిలీస్ విత్హెల్డ్ పెట్టిన ఫ్యామిలీస్ని ప్రతి ఒక్కరికి మీరు 97 × 3-4 మెంబర్స్ చేసిన 500 మెంబర్స్ జీవితాలను మీడియా మిత్రులు అతనికి చేరవేస్తారని తెలియజేస్తున్నాం సార్. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాము 1-2 డేస్లో. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. టీచర్లను రోడ్ల మీద తిప్పడం కరెక్ట్ కాదు సార్. విద్యార్థులకు ప్రతి విధంగా మేము ఎలిజిబిలిటీకి ఉన్నాము. అన్ని అర్హతలతోటే మేము జాబ్ సాధించాము. మాకు జాబ్స్ ఇప్పించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని, సిఎస్ గారిని, దానికి సంబంధించినటువంటి కలెక్టర్ శ్రీధర్ సార్ గారిని, ఇంకా ఎస్సిటీ డిపార్ట్మెంట్ ఎవరుంటే వాళ్ళని వేడుకుంటున్నాం సార్. దయచేసి ఇష్యూ మా జెన్యూన్ ఇష్యూ సార్. మీరు డిస్కస్ చేయండి. ఫైల్ మా సెక్రటరేట్లో ఉంది సార్. ఫైలు మేము ఇప్పుడు బయటికి రాలేదు సార్.
3-4 మంత్స్ నుంచి ఈ విషయంతో తిరుగుతున్నాం సార్. డిఎస్సిలో తిరిగినా కూడా మాకు వచ్చింది ఎలిజిబిలిటీ. అట్లాగే గురుకులాలో కూడా ఇవ్వాలి. మాకు కోర్టు కేసులన్నీ సీఎం గారు సాల్వ్ చేసి మా జాబ్స్ మాకు ఇప్పిస్తాడని మేము వేడుకుంటున్నాం సార్. ఖచ్చితంగా న్యాయం చేస్తాడని అనుకుంటున్నాము. న్యాయం చేయకపోతే తదుపరి నిర్ణయం మేము అందరము 100 మంది ఫ్యామిలీస్ డిసైడ్ అయ్యి మేము ముందుకెళ్తాం సార్. ఇది బీటెక్ బీఏడీ అభ్యర్థుల సమస్య. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పైన తమకు నమ్మకం ఉంది. 97 మంది మాత్రం మేము విధిహేళ్లో ఉన్నాం, విధిహేళ్లు మాత్రం తొలగించి మాకు అవకాశాలు కల్పించాలి గురుకులు అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం ప్రజాభవన్లో కనిపిస్తూ ఉంది. కెనపర్ సంభాషణతో సద్య దిశ టీవీ హైదరాబాద్.